హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్ను యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే బనశంకరి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇది బెంగళూరులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి. యాక్చువల్లీ ఈ వీడియోని పవర్ఫుల్ వీడియో అని చెప్పాలి. ఎందుకనేది నేను వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మేము ఈ టెంపుల్కి కేఆర్పురం నుండి స్టార్ట్ అవుతున్నాం. ఈ బనశంకరి టెంపుల్ని రీచ్ అవ్వడానికి డైరెక్ట్ మెట్రో ఫెసిలిటీ అయితే ఉంటుంది. బెంగళూరు బిఎంటీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీ కంఫర్ట్ని బట్టి మీరు ఆప్ట్ చేసుకోండి. ఎప్పుడైనా బెంగళూరులో టెంపుల్స్ని విజిట్ చేయాలంటే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ సమ్మర్లో మేము మోస్ట్లీ ఈవినింగ్స్ వెళ్తాం టెంపుల్కి. అప్పుడు చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టెంపుల్ ముందు ఉప్పు పోస్తే ఇలా చాలా మంచిది అని చెప్తారు. అందుకే చాలామంది ఈ టెంపుల్ దగ్గర ఉప్పు పోసి కోరికలు కోరుకుంటారు. ఇదే ఎంట్రన్స్ అండి టెంపుల్కి. చూడండి, ఇక్కడ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. టెంపుల్కి బయట ఫ్లవర్స్ అండ్ పూజా రిలేటెడ్ థింగ్స్ దొరుకుతాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఈ టెంపుల్లో ప్లాస్టిక్ యూజ్ చేయరు. ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్ అని చెప్తారు ఇక్కడ. చాలా మంచిది కదా. మేము ఈ టెంపుల్కి సండే వచ్చాం, అందుకే పెద్దగా రష్ లేదు. యూజువలీ ఈ టెంపుల్కి ఫ్రైడేస్ అండ్ ట్యూస్డేస్ చాలా మంది వస్తారు అని చెప్తారు. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది ధ్వజస్తంభం. టెంపుల్కి ముందు ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా ప్లేస్ ఉంది కదా. అందరూ ఇక్కడికి వచ్చి దీపాలు పెడతారు. బాగా ఆర్గనైజ్ చేశారు ఈ టెంపుల్ వాళ్ళు. ప్లేట్స్ ఇచ్చి, ప్లేసెస్ ఇచ్చి దీపాలు పెట్టే వాళ్ళకి. ఇక్కడ 5 days అయినా 9 days అయినా లేకుంటే 9 weeks అలా దీపాలు పెడతారంట. ఈ టెంపుల్లో మొక్కుకున్నది జరిగితే ఇక్కడ దీపాలు పెడతారు అని చెప్తారు. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఒక రాతి రూపంలో ఉంది. అందరూ చేతులు పెట్టి మొక్కుకుంటున్నారు. ఇలా చూసి నేనైతే షాక్ అయ్యాను. దీని గురించి డీటెయిల్స్ ముందు వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి, తులాభారం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ దీపాలు పెట్టే ప్లేస్లో కొంచెం ముందుకు వెళ్తే చాముండేశ్వరి అమ్మవారు, శాకాంబరి అమ్మవారు అనే 2 టెంపుల్స్ ఉంటుంది. చాలా బాగుంది డెకరేషన్ అండ్ అమ్మవారి విగ్రహం. అందరూ ఇక్కడ దీపాలు పెట్టి ఆ అమ్మవారికి మొక్కుతున్నారు అని చెప్పారు. ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఆ బనశంకరి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి. ఇదే ఎంట్రన్స్. మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చామనే చెప్పాలి. అందుకే పెద్దగా రష్ లేరు ఎక్కువ. ఇక్కడ 50 rupees టికెట్ తీసుకుంటే కొంచెం ముందు వరకు వెళ్ళొచ్చు. అంటే అమ్మవారిని కొంచెం దగ్గర చూడొచ్చు. ఆ అమ్మవారి పక్కనే ఫస్ట్ గణపతి టెంపుల్ వస్తుంది. చూడండి, గణపతి టెంపుల్ని వీడియోలో చూపిస్తున్నాను. ఇంతకుముందు అక్కడ దీపాలు పెడుతున్నారు అని చెప్పా కదా. అందరూ ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి హారతిలా చూపించి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటున్నారు అని చెప్తారు. ఇదేనండి ఆ బనశంకరి అమ్మవారి గర్భగుడి. రియల్గా ఇంకా బాగా కనిపిస్తుంది వీడియోలో కంటే. వీడియోలో అలో లేదు, బట్ దెన్ ట్రై చేశా మీకు చూపించడానికి. ఈ అమ్మవారి పక్కనే శివ టెంపుల్ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కావాలంటే కాసేపు కూర్చోవచ్చు. మెయిన్గా అమ్మవారి హారతిని చూడండి, ఎంత బాగుందో కదా. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బయట వచ్చి టెంపుల్ అంతా ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి వీడియోలో. ఇక్కడే కాసేపు కూర్చోవచ్చు. ఈ టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్లీ. ఈ టెంపుల్ రోడ్ సైడే ఉంటుంది, కానీ టెంపుల్ లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. అంత పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్. ఇక్కడ అన్నప్రసాద భవన్ కూడా ఉంది. మేబీ మేము వచ్చిన టైంలో క్లోజ్ ఉంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా బనశంకరి అమ్మవారి టెంపుల్. చాలా బాగుంది కదా. బెంగళూరులో ఫేమస్ టెంపుల్ అని చెప్తారు. ఈ బనశంకరి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండ్ కోరిన కోరికలు తీరుస్తారు అని ఇక్కడి వాళ్ళు చెప్తారు. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని నెక్స్ట్ టైం.
ఈ టెంపుల్లోని సేవా డీటెయిల్స్ అండ్ టెంపుల్ టైమింగ్స్ మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఈ టెంపుల్లో నమ్మలేనిది ఒకటి ఉంది, దానికోసమే మేము ఇక్కడికి వచ్చాం. యూజువల్గా ఈ టెంపుల్లో ఫ్రైడేస్ అండ్ ట్యూస్డేస్ చాలా పెద్ద క్యూ ఉంటుంది అని మేము సండే వచ్చాం. అది కూడా ఈవినింగ్ టైం, ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చాం. కానీ దర్శనం చాలా బాగా అయింది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్ నాకు. లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ రూమ్స్ కూడా ఉంటుంది. అండి ఈ టెంపుల్ సేవా డీటెయిల్స్. ధ్వజస్తంభం స్టార్టింగ్లో కంప్లీట్గా చూపించలేదు కదా, చూడండి ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ టెంపుల్ ముందు ఒక పెద్ద గంట ఉంటుంది అమ్మవారిది, చూడండి. నేను ఇందాక చెప్పాను కదా నమ్మలేనిది ఒకటి ఈ టెంపుల్లో అని, అదేనండి. అక్కడ దీపాలు పెట్టే ప్లేస్లో పక్కనే ఒక చిన్న కుండ రూపంలో ఒకటి ఉంది. అందరూ ఇక్కడ పూజ చేసి కోరిక కోరుకుంటారు. ఇక్కడ మీ 2 చేతులు థమ్ ఫింగర్తో ఇలా పెట్టుకొని మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ 2 హ్యాండ్స్ మూవ్ అయ్యి జాయిన్ అవుతుంది అని చెప్తారు. మీ కోరిక జరుగుతుంది అంటే మాత్రమే ఈ హ్యాండ్స్ కదిలి జాయిన్ అవుతుంది, లేకుంటే అస్సలు మూవ్ అవ్వదు అని చెప్తారు ఇక్కడ. యూజువల్గా ఈ టెంపుల్కి చాలామంది వస్తారు ఇలా ముక్కోవడానికి. ఇవాళ కూడా ఒక చిన్న క్యూ ఉంది, మరీ పెద్దదని ఏం కాదులేండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా చాలామంది ఇక్కడికి వచ్చి అలా చేతులు పెట్టి దేవుడి దగ్గర కోరికలు కోరుకుంటున్నారు. ఇది అంతా మన నమ్మకం పైనే డిపెండ్ అయి ఉంటుంది. మా ముందు ఒక ఆవిడ అసలు 10 to 15 minutes వరకు అలానే ఉన్నది, అస్సలు మూవ్ అవ్వలేదు హ్యాండ్స్ అయితే. ఇంకా లేట్ అవుతుంది అని అందరూ కాసేపు ఆగి ట్రై చేయమన్నారు. ఆవిడ ఇక్కడికి 3rd or 4th టైం వస్తుంది అనుకుంటా. చాలా స్పెషల్గా అనిపించింది నాకు ఇక్కడ. మన ఫోర్స్ ఏం లేకుండా ఆటోమేటిక్గా మన హ్యాండ్స్ మూవ్ అవుతాయి. మనసులో మనం కోరుకున్న కోరిక జరుగుతుంది అంటే. మీ హ్యాండ్స్ స్లోగా మూవ్ అయితే ఆ కోరిక టైం పడుతుంది అని, ఫాస్ట్గా మూవ్ అయితే త్వరగా జరుగుతుంది అని చెప్తారు. ఒక్కోసారి అస్సలు మూవ్ అవ్వదు, ఇంకా ఆ కోరిక జరగదు అని కూడా చెప్తారు. బట్ మనం పుష్ చేయాలి అనుకున్నా పుష్ చేయలేము, ఆటోమేటిక్గా హ్యాండ్స్ అనేది మూవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టెంపుల్కి వస్తే. చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఏదో సమ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెట్రో కూడా కనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, బనశంకరి అమ్మవారి టెంపుల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. Thanks for watching. Please do like, share and subscribe to Mr. and Mrs. Chinnu YouTube channel. Until next time, bye.